సాధారణంగా మనం గోల్డ్ అంటే ఎంతో ఇష్టపడతాం. ఇటు ఆడవాళ్ళైనా కూడా, ఇటు మగవాళ్ళైనా కూడా గోల్డ్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ అసలు ఈ గోల్డ్ అనేది మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం గోల్డ్‌ని కొనుగోలు చేయొచ్చు అని చాలా వరకి తెలుసు. కానీ ఆ గోల్డ్ అనేది నిజమా? ఫేకా? లేకపోతే ఉన్న కాస్ట్ కంటే తక్కువ అమ్ముతున్నారంటే అది ఏ టైప్ ఆఫ్ గోల్డ్? లేదా ఉన్న కాస్ట్ కంటే ఎక్కువ అమ్ముతున్నప్పుడు అది ఏ టైప్ ఆఫ్ గోల్డ్? అందులో ప్యూరిటీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? అసలు గోల్డ్ అనేది ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అన్న విషయాలపైన కూడా ప్రస్తుతం మనతో పాటు విశ్లేషించడానికి నండూరి రవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ 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 సార్ బేసిక్గా ఇప్పుడు చాలా వరకు అయితే గోల్డ్ని ఇష్టపడని వారు అంటూ ఉన్నారు. జెండర్ బేసెస్ కూడా ఏం లేవు. ఇటు మగవాళ్ళైనా ఇష్టపడతారు, ఆడవాళ్ళైనా ఇష్టపడతారు. కానీ ఇందులో చాలా వరకు కూడా ఎక్కడ గోల్డ్ తీసుకోవాలి, ఎలాంటి గోల్డ్ తీసుకోవాలని ఇప్పటికీ కూడా చాలా మందికి క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి గోల్డ్లో 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ అని ఉంది. ఆ క్యారెట్స్ని బట్టి కాస్ట్ అనేది కూడా డిఫరెన్షియేషన్స్ ఉంది. అసలు ఈ క్యారెట్స్ అనేది ఏంటి? ఆ కాస్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రతి వాళ్ళకి కూడా నేను చూస్తుంటాను ఏంటంటే ఏదైనా సరే ట్రెండింగ్ న్యూస్లోకి వచ్చేస్తే దాని మీద ఎగబడుతుంటాం అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ కూడా అలా అయిపోయింది. నేను అరౌండ్ ఐ థింక్ 5-6 months బ్యాక్ చెప్పాను, మార్చి ఎండ్కే 1 lakh అవుతుందని. ఇప్పుడు అది 1 lakh టచ్ అయింది, మళ్ళీ కొంచెం కిందకి వచ్చింది. అక్షయ తృతీయ నాడు కూడా 4,000 రూపాయలు తగ్గింది. మనం మాట్లాడుకున్నది ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ అంటే 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్. స్టాండర్డ్ గోల్డ్ అంటే 22 క్యారెట్ కూడా, అంటే మీ ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా 22 క్యారెట్. 24 క్యారెట్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో మాట్లాడుకునేది 24 క్యారెట్. సో ఇప్పుడు 24 క్యారెట్ అరౌండ్ 98,000 ఉంది ఇవాళ. ఓకే, సో ఇప్పుడు మనకి 24 క్యారెట్లో కాస్త కాపర్ కలిపితే అది 22 క్యారెట్ అవుతుంది. పర్సంటేజ్ ఆఫ్ కాపర్ కలిపితే 22 క్యారెట్ అవుతుంది. ఎందుకు కలపాలి అంటే లేకపోతే గోల్డ్ సాఫ్ట్గా ఉంటుంది, బ్రేక్ అయిపోతుంది. మన ఆర్నమెంట్ చేసుకుంటే బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలని చెప్పి దానిలో కలిపి వాళ్ళు 22 క్యారెట్ గోల్డ్ చేస్తారు. సో 22 క్యారెట్ గోల్డ్ రేటు అందువల్ల 24 కంటే తక్కువలో ఉంటుంది. నెక్స్ట్ అసలు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే బేసిక్గా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఆ మార్కెట్ రేట్ ఎలా ఉంది అని మనం తెలుసుకుని జస్ట్ యూజింగ్ అవర్ గూగుల్, మనందరి చేతిలో ఇవాళ ప్రతి వాళ్ళ చేతిలోనూ సెల్ ఫోన్ ఉంటుంది, అవునా? సో సెల్ ఫోన్లో మనం తెలుసుకుని చూసుకుని, అండ్ ఈ షాప్స్ వాళ్ళు కూడా బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు కూడా మనకి హైదరాబాద్లో ఏ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఇవాళ రేట్ ఎంత అని కూడా వాళ్ళు కూడా అక్కడ పెడతారు. అది చూసి ఇవి రెండు చూసి తర్వాత మనం ఒక షాప్లో కొనుక్కుంటుంటే క్రెడిబిలిటీ మనకి తెలుస్తుంది, షాప్ యొక్క క్రెడిబిలిటీ. కొన్ని షాప్స్లో అక్కడికక్కడ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ కూడా చూపిస్తుంటారు. కొన్ని షాప్స్లో ట్యాగ్ ఉంటుంది, ఆ బంగారానికి ట్యాగ్ ఉంటుంది, ఇన్ని గ్రాములు, నెట్ వెయిట్ ఇంత, దీని రేట్ ఇలా అని చెప్పి కొన్ని షాప్స్లో ఉంటుంది. కొన్ని షాపులో అసలు ఆ ట్యాగ్ ఉంటుంది తప్ప వాళ్ళు గ్రామ్ గోల్డ్ చొప్పున అమ్మరు. లైక్ తనిష్క్ ఉందంటే పీస్ రేట్, ఎప్పుడైనా వెళ్ళారా తనిష్కు? పీస్ రేట్ అనమాట. ఈ పీస్ రేట్ అంటే ఏమిటి? ఉండేది 3 గ్రాములే, కానీ దానికి 60,000 అంటాడు. 60,000 అంటే ఏంటి? ఎందుకు 60,000? అది మా డిజైనర్ చేశారు, అలాంటిది ఒక పీసే వస్తుంది, ఇంకోళ్ళు ఎవరి దగ్గర ఉండదు అని, అలా యూనిక్ పీసెస్ అని చెప్పి అదొక టైప్ ఆఫ్ మార్కెటింగ్. సో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ మనీ గురించి ఎక్కువ ఆలోచించాం. అక్కడ మన టేస్ట్ అనమాట, మనకి ఎంత బాగుంది, నచ్చింది, ఎంత రేట్ అయినా పెట్టి కొనేస్తాం. సో దట్ ఈస్ హౌ. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో మనము మొన్నటిదాకా సవరెన్ గోల్డ్ బాండ్స్ ఉండేవి, ఫిజికల్ గోల్డే కాకుండా పేపర్ గోల్డ్. మనకి సేఫ్టీ ఉంది, పేపర్ ఉంది, హ్యాపీగా ఎప్పటికప్పుడు మనకు కావాల్సినప్పుడు రిడెంప్షన్ చేసుకుని తీసుకోవచ్చు. అది ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అలాగే బార్ గోల్డ్ అని దొరుకుతుంది, స్వస్తిక్ గోల్డ్ 24 క్యారెట్, దాని వెనకాతలు రాసి ఉంటుంది. మనకి ఇప్పుడు డాలర్స్ వస్తున్నాయి, 10 grams, 24 grams, 10 to 25 grams, అలా డిఫరెంట్ డినామినేషన్లో వస్తున్నాయి. నిన్నే కదా అక్షయ తృతీయ అయింది, దాని నాడు మళ్ళీ చాలామంది లక్ష్మీదేవి డాలర్లు కొనుక్కున్నారు. అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఇది ఒక వైపు. రెండో వైపు ఆర్నమెంటల్ గోల్డ్. ఇప్పుడు మీ చెవిదిద్దులు, మీ నగలు, గాజులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఆర్నమెంటల్ గోల్డ్. ఈ ఆర్నమెంటల్ గోల్డ్ అంతా కూడా 22 క్యారెట్ గోల్డ్. ఇది చాలా మటుకు 99% ఒక సెంటిమెంట్గా దాన్ని కొనుక్కుని ఆభరణం ఆర్నమెంటల్గా దాన్ని వేసుకుంటూ అది తరతరాలుగా కూడా వెళుతూ ఉంటుంది. ఎప్పుడో కానీ దాన్ని అమ్మటానికి ఎవరు ఆలోచించరు, అది అమ్మే ప్రశ్నే ఉండదు. ఎప్పుడైనా ఇల్లు కట్టుకుంటుంటే లేకపోతే ఏదైనా పెళ్ళి వస్తే దీని రూపాంతరం చెంది ఆ రోజున ఉన్నటువంటి మోడల్లోకి ఎక్స్చేంజ్లో గోల్డ్ కూడా చాలా మటుకు చాలా షాప్స్ ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటాయి. మన దగ్గర ఆ పర్టికులర్ బ్రాండ్స్ దగ్గరికి ఉంటే వాళ్ళు
వాళ్ళ యొక్క దీనికి కూడా ఎంబ్లం కూడా ఏదో పెడతారు గుర్తుగా, వాళ్ళు మనకు కూడా తెలుసు, చూపిస్తారు, మీకు కూడా చూపించుంటారు కొన్నప్పుడు వెనకాతలు ఎక్కడ ఉంటుంది, ఆ టీకేమో వైకేమో ఏదో రాస్తారు. ఆ షాపుకి వెళ్తే 100% ఇస్తారు ఎక్స్చేంజ్. ఆ షాప్కి వెళ్తే, వేరే షాప్కి వెళ్తే లేదండి అంత బాగాలేదు ఇదని మళ్ళీ మనకి కొంచెం తగ్గిస్తారు. సో ఇది వల్ల ఏంటంటే మనం అనుకున్నాము బిజినెస్, ఎనీ బిజినెస్ విత్ ప్రాఫిట్ మోటివ్ చేస్తారు. సో ఎక్కడైతే వాళ్ళకి ఏ అవకాశం దొరుకుతుందో అక్కడ కొంచెం 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 లాగి ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి చూస్తారు. ఇది అంటే మానవ సహజమైనటువంటి విషయం. ఇది దీన్ని వీక్నెస్ అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీని ఈ విధంగా ఎన్కాష్ చేసుకుంటారు. సో మనం అలా ఎక్స్చేంజ్కి వెళ్తే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మరి అదే కొన్న షాప్కి వెళ్తే 100% మనకి ఎక్స్చేంజ్ ఇస్తారు. సో ఆ విధంగా గోల్డ్, ఆర్నమెంటల్ గోల్డ్ ఆ విధంగా ఎక్వైర్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనకి సౌత్ ఇండియాలో పెళ్ళి అయ్యేటప్పటికి, ఆ వయసు వచ్చేటప్పటికి మినిమం ఒకప్పుడు 100 గ్రాములు ఉంటే ఇవాళ పావు కిలో 250 గ్రామ్స్ మినిమం లేదే పెళ్ళి జరగట్ల. ఆడపిల్లకి 250 గ్రామ్స్ మినిమం ఉండాల్సి వస్తుంది ఇవాళ. ఓకేనా? అంటే ఇంక మరి మీరు వడ్డానాలు గిడ్డానాలు ఈ 60 కిలో అవనంటే అవి వాళ్ళ గురించి మనం కేజీ దాటిపోతుంది అది. సో వాళ్ళంతా కూడా హై అంటే అంటే వాళ్ళ గ్రేడేషన్లో లోవర్ క్లాసు, మిడిల్ క్లాసు అంతే. లెట్ అస్ నాట్ టాక్ అబౌట్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్. ఎందుకంటే వాళ్ళు కేజీ అయినా 2 కేజీలు అయినా కొనేస్తారు, వాళ్ళు ఆల్రెడీ కొనుక్కుని ఉంటారు. సో వాళ్ళ గురించి కాదు, మనం వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి వీళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం సంవత్సరానికి ఒకసారి, ఆ చిన్నపిల్ల సంవత్సరానికి ఒకసారి దానికి బర్త్డేకి 1 తులం అంటే 10 గ్రాములు ఏదో చిన్న చైను, ఏదో చిన్న దీన్ని ఉంగరాలు, లేకపోతే అట్లాంటివి ఏవైనా సరే చేయించి పెడితే, తనలో పాపిడి బిళ్ళ అంటారు కదా, పాపిడి బిళ్ళ ఇలాంటివి ఏవో రకరకాలు చేయించుకుంటే ఆ అమ్మాయి 15-16 ఏళ్ళు అప్పటిదాకా మనకి పెద్ద ఖర్చులు ఉండవు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ చేయించాలో, ఆ అమ్మాయికి మెడికల్ సీట్ కొనాలో, లేకపోతే ఇంజనీరింగ్ సీట్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఒక్కొక్కసారి. అట్లాంటివి ఏమన్నా అంటే డొనేషన్లు అవి ఇవ్వడానికి దీనంతా అవసరం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనము సేవ్ చేయలేకపోవచ్చు. పిల్లలు పెరిగిన కొద్దీ సేవింగ్స్ తగ్గుతాయి, ఎందుకంటే వీళ్ళ మీద ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కాబట్టి. సో కాబట్టి ఆ జర్నీలో మనము పిల్లలకి 1 తులం అని చెప్పి 10 తులాలో 20 తులాలో టార్గెట్ పెట్టుకుని అక్కడ దాకా మనం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 1 తులం కొనుక్కుంటూ పోవాలి. యాజ్ పర్ ది గోల్డ్ ఈజ్ కన్సర్న్ ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే గోల్డ్ అన్నది లేకుండా మనం ఏమీ చెయ్యలేము, ఏ ఫంక్షను జరగదు. అండ్ గోల్డ్ లేకుండా పిల్లలు కూడా, వాళ్ళకు కూడా, ఎందుకంటే సమాజంలో మసులుతున్నప్పుడు మా నాన్న గోల్డ్ కొండండి, మా నాన్నకి గోల్డ్ ఇష్టం లేదండి, లేకపోతే మా అమ్మ గోల్డ్ పెట్టుకునేదండి, ఇట్లాంటివన్నీ అంటే వాళ్ళు కొంచెం న్యూనత భావంతో ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇంత రేట్లలో వీళ్ళు మారి 1 గ్రామ్ గోల్డ్, తర్వాత దాన్ని ఇంకోటి పేరు చెప్పారు కొత్త, ఇమిటేషన్ జ్యువెలరీ, ఈ విధమైన పేర్లతోటి వాళ్ళు కొత్త రకమైనటువంటి చీపర్ మోడల్స్ వచ్చాయి. అదేదో పెట్టేసుకుని 1 సంవత్సరంలో 6 నెలల్లో దాన్ని తోసేసి మళ్ళీ కొత్త తెచ్చుకుంటే లో కాస్ట్. ఇక్కడ మజూరీ ఛార్జీలు కూడా ఉండవు దానికి. ఇక్కడ వేస్టేజెస్ కాదు, మజూరీ అంటే ఇక్కడ ఇచ్చే మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. మేకింగ్ ఛార్జెస్ కంటే తక్కువ రేట్లో ఇవన్నీ వస్తున్నాయి. చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ రేటు పెరిగిన కొద్దీ మనలో అభద్రతా భావం. గోల్డ్ చైన్ వేసుకుని వెళ్తున్నాడు, లాగేశాడు, చూస్తున్నాం కదా, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఈ క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కదా, అవునా? అంటే మనకున్న మామూలుగా ఇతరతర భయాలున్నా ఇది ఇంకో కొని పెట్టుకున్న భయం అనమాట. కొని పెట్టుకున్నటువంటి భయం ఇది. కాబట్టి గోల్డ్ అన్నది మనము కొనుక్కోవాలి, ధరించాలా లేదా అన్నది మనం అకేషన్స్గా ధరిస్తూ, ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ధరిస్తూ, మిగతా అప్పుడు మినిమల్ గోల్డ్ ధరించి అది మాత్రం కొని భద్రతగా పెట్టుకోవాలి. గోల్డ్ మనకి ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనకి మస్ట్ ఇన్వెస్ట్మెంట్. నేను మరీ చెప్తాను, సౌత్ ఇండియన్స్కి మస్ట్ ఇన్వెస్ట్మెంట్. నార్త్ కంటే సౌత్ వాళ్ళు కంపల్సరీగా గోల్డ్ ఉండాలి. ఓకేనా? ఆన్ అన్ యావరేజ్ మనం 250 kg అనుకున్నాం, ఆన్ అన్ యావరేజ్ 500 grams అయితే ఉండాలి. సో 500 grams మనం కొనలేం. ఈ రేట్ ఇలా పెరుగుతూ ఉంటే మనం కొనుక్కోలేం. కాబట్టి ఇప్పటి నుంచి కూడా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ బర్త్డేకి 1 తులం 10 గ్రాములు కొనాలి. ఓకేనా? అలా గోల్డ్ సేవింగ్స్ని అలా అక్యుములేట్ చేసుకోవాలి. ఓకేనా?
సార్ అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఆర్నమెంట్స్ కొనుక్కునేటప్పుడు అది మనం మన సొంతంగా కొనుక్కుంటున్నాం అన్నట్టు ఉంటుంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టు గోల్డ్‌లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మనం గోల్డ్ తీసుకోకుండా జస్ట్ మనం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంట. సో ఈ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? గోల్డ్‌లో అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను డిజిటల్ గోల్డ్ అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ అని మ్యూచువల్ ఫండ్స్ కూడా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే కంపెనీస్ కూడా గోల్డ్ కంపెనీస్ కూడా ఉన్నాయి సెంకో గోల్డ్ ఇలాగా వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ నేను ఎందుకు దాన్ని చెప్పట్లేదంటే అది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఏంటి, మనకి కావాల్సిన గోల్డ్ కావాలి, ఫిజికల్ గోల్డ్ కావాలి, మన పిల్లలు పెట్టుకోవాలి లేదా మనమే పెట్టుకోవాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా వారానికి వారానికి కూడా కాదు రోజుకొకటి పెట్టుకుని 7 వారాల నగలు పాతకాలంలో ఉంటే ఇప్పుడు ఏదో అలాగా రొటేషన్లో పెట్టుకుంటూ గోల్డ్ పెట్టుకుంటూ 3-4 సెట్లు పెట్టుకుంటున్నారు అట్లీస్ట్ చెవిదిద్దులు ఇలాంటివి. కాబట్టి గోల్డ్ ఈజ్ ఏ మస్ట్ మనకి కదా. సో మనం కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియోని ఎలా పెట్టాలంటే మూడు బాస్కెట్స్ అనమాట. ఫస్ట్ కొంత అమౌంట్ గోల్డ్, లెటస్ సే 10% ఇన్ గోల్డ్. 100 రూపాయలు సేవ్ చేస్తుంటే 10% 10 రూపాయలు మొత్తమే గోల్డ్కి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ వయసుని బట్టి రియల్ ఎస్టేట్లో ఎంత, స్టాక్ మార్కెట్లో ఎంత. రియల్ ఎస్టేట్లో వయసు పెరిగిన కొద్దీ తక్కువ ఎక్స్పోజరు, స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఎక్స్పోజరు. అర్థమైందా? సో ఎందుకు నేనంటే మనం చిన్న వయసులో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టేస్తే పెద్ద అయ్యేటప్పటికి అది కొన్ని కోట్లుగా పడుతుంది. స్టాక్ మార్కెట్లో పెడితే ఒడిదుడుకులకు గురవుతాయి. సో దట్ ఈస్ ద ఫార్ములా. ఆ ఫార్ములాలో ఏంటంటే ఫస్ట్ మనము రియల్ ఎస్టేట్ రోటీ కపడా మకాన్లో మొదటి నుంచి అంతే కదా, మారిందా ఎప్పుడు ఏమన్నా? ఫుడ్ కావాలిగా, కావాలి, కపడా కావాలిగా, కాంప్రమైజ్ చేయగలమా? లేవు, మనకు కావాల్సి ఉండాలి. సో లాస్ట్ మకాన్ ఇది అయిపోయిన తర్వాత స్టాక్స్. నేనైతే ఐ బిలీవ్ ఇన్ దట్ ఓన్లీ. ఆ స్టాక్స్ ఎందుకంటే దేర్ ఆర్ షాక్స్ ఆల్సో. అప్పుడప్పుడు షాక్స్ కూడా వస్తుంటాయి. మొన్న షాక్ కుట్టింది 3000 పాయింట్లు పడిపోయింది. ఇప్పటికి కూడా పోర్ట్ఫోలియో రికవర్ కాల. అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా రికవర్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందువల్ల మనం ఆ షాక్స్ గీక్స్ అన్నీ తట్టుకోగలిగేది ఇచ్చేయాలి అంటే మనం పెద్ద ఏజ్ పెరిగిన కొద్దీ మనం అందులో పెట్టుకుంటే ఓకే అన్ని బాధ్యతలు అయిపోయినాయి, భగవంతుడు ఎంతే ఇచ్చాడు ఇంతే మిగిల్చాడు అనుకుంటాం మాలాంటి వాళ్ళు. మీరు అలా అనుకోలేదు కదా. అందువల్ల ఈ స్ట్రాటజీ ఇండివిజువల్ స్ట్రాటజీ అనమాట. ఎప్పుడు కూడా ఏ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా అందరికీ సూటబుల్గా ఇది ఫార్ములా A+B² మ్యాథమెటికల్ ఫార్ములా లాగా మనం చెప్పలేం. ఆ ఇండివిజువల్కి ఉన్నటువంటి బరువు బాధ్యతలు, ఆ ఇండివిజువల్కి ఉన్నటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ తెలియాలి. ఎంత ఎక్స్పెండిచరు, వాడి లైఫ్ స్టైల్ ఏంటి. లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటి అసలు హైదరాబాద్లో వీకెండ్స్ వెళితే పొరపాటున మనం ఎక్కడ భోజనం చేద్దామని వెళితే బయట అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది. వెళ్ళటమే ఒక గగనం ఈ ట్రాఫిక్లో. తలకాయ నొప్పి అయిపోయింది. ఈ తలకాయ నొప్పికి తోడు అక్కడికి వెళ్ళిన తర్వాత అరగంట వెయిట్ చేయాలి. మనకి ఎప్పుడు పిలుస్తాడో కోర్టులో బయట కూర్చుని పిలుస్తారు కదా, పిలిచేదాకా మనం వెళ్ళలేము. ఆ విధంగా తయారైపోయి ఈ చిన్న అంటే హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ కూడా చిన్న హోటల్స్ అన్నింటిలో కూడా ఈ విధంగా క్రౌడెడ్ ప్లేసెస్ అయిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే అందరూ లైఫ్ స్టైల్ మారిపోయింది. పెద్దగా ఫ్యూచర్ గురించి ఆలోచించట్లే. ఉన్నదానికి ఉన్నట్టు సంపాదించింది ఖర్చు పెట్టి, ఇంకా వీలైతే క్రెడిట్ కార్డు తీసుకుని దాన్ని కూడా ఖర్చు పెట్టి 3 నెలల్లో 4 నెలల్లో ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటున్నారు. సో ఎక్కడ సేవింగ్స్ మోడ్ ఎక్కడుంది? లేదు. అందువల్ల ఇప్పుడు నేను చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఎంతవరకు వీలైతే అంతవరకు ఫస్ట్ సేవింగ్స్ చేసేసుకుని ఆ తర్వాత ఈ 3 బాస్కెట్స్లో మనం ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అర్థమైందా? దీంతో పాటు ఇంకొకటి ఉంది, అది ఇన్సూరెన్స్. ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే మీరు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఏది ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో an important tool and it should be considered as part of investment. ఇన్సూరెన్స్ వేస్ట్ అనుకోకూడదు. ఒక వెహికల్లో బ్రేక్ ఎలాగో లైఫ్కి ఇన్సూరెన్స్ అలాగా ప్రొటెక్షన్. ఎప్పుడు అవసరం అవుతుంది ఏమవుతుందో తెలియదు. అవసరం ఉన్నా పడకపోయినా పడినా పొద్దునైనా ఇన్సూరెన్స్ కొనుక్కున్నారు కాబట్టి దాన్ని వాడుకోవాలని అనుకోకూడదు. ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ అన్నది మస్ట్. అర్థమైందా? సో అందువల్ల ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం ప్లాన్డ్గా పర్సనలైజ్డ్గా ఒక్కొక్కరికి కస్టమైజ్ చేసి మనం సజెస్ట్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే.
సో చూస్తున్నారు కదా, అంటే మనం గోల్డ్ ఏదైతే కొంటున్నామో దానికి తగిన అంటే మనం ఆ గోల్డ్లో ప్యూరిటీ ఎంత ఉంది, దాంట్లో మనం కాపర్ కానీ మరి ఇతర లోహాలన్నీ మనం ఎంత శాతం వరకు కలుపుతున్నాం ఏంటి అన్న ఒక హాల్ మార్క్ ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా చూసుకొని మనం గోల్డ్ అనేది ఆ రోజు ప్రైస్కి కొనుక్కుంటే బెటర్. ఎందుకు అనంటే కొంతమంది గోల్డ్ ప్యూరిటీని చూపించకుండా దాంట్లో ఎక్కువ శాతంగా లోహాలను కలిపి చేసి దాన్ని 22 క్యారెట్స్ లేదా 24 క్యారెట్స్ గోల్డ్ అని కూడా అమ్ముతూ ఉంటారు. సో ఇలాంటి వాటికి మనం లొంగిపోయి మోసపోకూడదు అని చెప్పేసి ఇలాంటి స్టెప్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.